ప్రపంచంలో ప్రతి సమస్యకు మాటలతోనే సమాధానం లభిస్తుంది అనుకోవడం పొరపాటు. కొన్ని సందర్భాల్లో మౌనం ఒక గొప్ప శక్తిగా, అత్యున్నత జ్ఞానంగా నిలుస్తుంది. మన భావోద్వేగాలను, ఆవేశాలను అణిచివేసి మౌనంగా ఉండటం తేలిక కాదు. కాని ఆ మౌనం కొన్ని సందర్భాల్లో తగిన సమాధానంగా మారుతుంది. మౌనం అనేది అజ్ఞానానికి కాదు, జ్ఞానానికి సూచిక. మంచి వాడెప్పుడూ అవసరమైన చోటే మాట్లాడతాడు. అర్థం లేని వాదనలు, అపార్థాల మధ్య మాట్లాడడం వల్ల సమస్యలు ముదిరిపోతాయి. అటువంటి వేళల్లో మౌనం మెచ్చుకోదగిన మార్గం. అది మన పరిపక్వతను, మన విశ్లేషణ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆవేశం ఉన్నవాడిని మాటలతో ఓడించడం కష్టం. కాని మౌనం ద్వారా అతని కోపాన్ని చల్లార్చవచ్చు. మన మాటల వల్ల బలపడే వివాదం మౌనం వల్ల చల్లబడుతుంది. ఒక ఉదాహరణ: దుర్యోధనుడు కోపంతో మాట్లాడినప్పుడు భీష్ముడు, కృష్ణుడు మౌనంగా ఉన్నారు. వారి మౌనం ఆ సమయంలో జ్ఞానంతో కూడిన శాంతి సూచన. ఎవరైనా మనమీద అపార్థంగా, అనుచితంగా మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం నిజమైన ధైర్యానికి సూచిక. అది మనలో ఉన్న ఆత్మ నియంత్రణను తెలియజేస్తుంది. మన స్పందన మనకే బాధ కలిగించకుండా ఆ సంఘటనను అర్థవంతంగా ఎదుర్కొనడానికి ఇది దోహదం చేస్తుంది. ఎప్పుడో కొన్ని బాధలు మాటల కంటే మౌనంగా చెప్పబడతాయి. కన్నిటి కంటే మౌనం బలంగా వ్యక్తీకరిస్తుంది. బాధితుడి మౌనం మనల్ని లోతుగా ఆలోచించేలా చేస్తుంది. ప్రతి మాటకి ప్రత్యుత్తరం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిసారి న్యాయం, గెలుపు మన మాటల్లో కాదు, మన మౌనంలో ఉంటుంది. మౌనం నీతి, జ్ఞానం, సహనం అనే 3 మహత్తర గుణాల సమాహారం. కనుక అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడి, మిగతా వేళల్లో మౌనంగా ఉండటం మన వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని, పరిపక్వతను చూపుతుంది.